హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఈ యొక్క వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్ గురించి చూడబోతున్నాం. ఎందుకంటే మనకు జస్ట్ 3 days ముందు ఐబీపీఎస్ నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. ఇక మీదట ప్రతి సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో మొట్టమొదటిగా వచ్చే నోటిఫికేషన్ ఏదంటే ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లరికల్, ఐబీఎస్ పీఓ, క్లరికల్, రూరల్ బ్యాంక్స్ పీఓ అండ్ రూరల్ బ్యాంక్స్ క్లరికల్స్. ఇది ఒక సీక్వెన్స్లో వస్తూ ఉంటుందన్నమాట. మరి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడం అయితేనేమి, మరి ఇక బ్యాంకింగ్ జాబ్ అనేది చాలా బాగుంటుంది, లోకల్గానే ఉండవచ్చు అనే భావన అయితేనేమి, శాలరీస్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. సో ఇటీవల కాలంలో అయితే పని గంటలు పెరిగినాయి, ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా బ్యాంకింగ్ అయితే చాలా బాగుంటుంది, త్వరగానే ప్రమోషన్స్ పరంగా అయితేనేమి, సాలరీ పరంగా అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రంలోని యువత ఖచ్చితంగా బ్యాంకింగ్లోనే సెటిల్మెంట్ కావాలని కోరుకుంటా ఉంది అనమాట. మరి అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది చాలా అద్భుతమైన అవకాశం. అది కాకుండా గతంలో మనకు ఎస్ఎస్సి అండ్ రైల్వే మీరు ఎగ్జామినేషన్ కూడా ఎస్ఐ కానీ, కానిస్టేబుల్, హైకోర్టు కానీ మన ఎగ్జామ్ రాసామనుకోండి, ఏం చేస్తారు, ఎగ్జామ్ అయిన తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రెస్పాన్స్ షీట్ బట్టి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, మనం ఏ విధంగా రాశాం, నాది ఎక్కడ తప్పుపోయింది, ఎందుకు తప్పుపోయింది, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏది, మళ్ళీ మనం రెక్టిఫై కూడా చేసుకోవచ్చు. పలానాది కరెక్ట్ కానీ మీరు తప్పు ఇచ్చినారు అని మనం రెక్టిఫై చేసుకొని మనకి ఎక్కడ సరే మార్క్ చూడడం మనం రాబట్టుకోవచ్చు. కానీ అదే బ్యాంకింగ్లో అయితే మాత్రం గత 15 ఏళ్ళు కదా ఎప్పటి నుంచో ఇంతవరకు కూడా బ్యాంకింగ్ పేపర్ అయితే మాత్రం ఇంతవరకు బయటికే రాలేదు. సో నేను రాసినప్పుడు బిఎస్ఆర్బి అయితేనేమి, అంత ముందు అయితేనేమి, తర్వాత ఐబీపీఎస్ కాకముందు ఇండివిజువల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఐబీపీఎస్ కూడా ఫామ్ అయింది. ఇన్ని రకాలుగా మారినా కూడా బ్యాంకింగ్ పేపర్ ఏ విధంగా ఉందో రాసిన అభ్యర్థికి తప్పితే మిగతా వాళ్ళకి తెలిసేది కాదు. ఎందుకంటే పేపర్ వాళ్ళు బయట పెట్టరు. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, ఇక ఐబీపీఎస్ అనేది సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక మీద ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనకి మొబైల్కు రెస్పాన్స్ షీట్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక రెస్పాన్స్ షీట్ ఇచ్చినప్పుడు చూద్దాం, ఒకవేళ శిలాజిజం తీసుకుని అనుకోండి, శిలాజిజంలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం, ఇది కరెక్ట్ అని కొందరు, అది కరెక్ట్ అని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పేపర్ బయట వచ్చినప్పుడు ఐబీపీఎస్ వాడు ఇది ఎగ్జామ్ లో ఆన్సర్ చెప్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు దాన్ని అసలు ఎత్తను ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అయినాడు, మనం ఎట్లా ఫాలో కావాలని మనం ముందు కావచ్చు. సో శిలాజిజంలో చాలా కాంట్రవర్సీ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, మనందరం చూసాం. సో అటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏమన్నా కూడా మనం వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే మనకు దక్కుతుంది అనమాట. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం మనకు. మరి దాంట్లో మనకి ఎస్బీఐ నుంచి 16,000 పైచలకు ఉద్యోగాలు వస్తున్నాయనేసి ఎస్బీఐ చైర్మన్ గారు చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి మనకు అతి త్వరలో వస్తూ ఉంది. కాబట్టి మరి దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇది వచ్చింది ప్రిపరేషన్ సాగిస్తాం రాస్తామంటే ఎగ్జామ్ కుదరదు. సో అందువల్ల ముందుగానే మనకు ఎస్ఎస్సి అయినా, బ్యాంక్స్ అయినా, ఇటీవల కాలంలో రైల్వేస్ కూడా ప్రకటించాయి, ఎప్పుడు షెడ్యూల్ కూడా ప్రకటించింది. కాబట్టి మరి దీన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం చాలా కొన్ని నిర్ణయాలు తీసుకొని మంచిగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ సాధించుకోవచ్చు. అందులో చూస్తే మనకు ఈ యొక్క ఐబీపీఎస్ నుంచి మొట్టమొదటిగా వచ్చేది ఏమంటే మనకు ఎస్బీఐ క్లరికల్ కాని ముందు పీఓ వస్తుంది. మరి పీఓ తర్వాత మనకు వచ్చే ఎగ్జామే ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్. దాదాపుగా పీఓ అయినా క్లరికల్ అయినా మనకు 16,000 పైచులకు ఉద్యోగాలు వస్తున్నట్లుగా లెక్క అంచనా వేయడం జరిగింది. సో 16,000 పైచులకు భారీ రిక్రూట్మెంట్. అది కాకుండా మళ్ళీ ఏం చెప్పారంటే చైర్మన్ గారు, ఈ యొక్క ఎస్బీఐ క్లరికల్ కానీ పీఓస్ ఎగ్జామినేషన్ లో మేము అమ్మాయిలకు, ఉమెన్కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాము. సో చాలా మంది మాకు మోర్ దాన్ 30% ఎక్కువ మంది మాకు ఉమెన్ ఎంప్లాయీస్ కావాలి అని ఎస్బీఐ కోరుకుంటా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే యొక్క ఫీల్డ్లో అమ్మాయిలు ఎవరైతే ఎంటర్ కావాలనుకున్నారో వాళ్ళైతే మాత్రం ఇది మంచి అవకాశం మీరు భావించండి. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా, మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, దానికి సంబంధం లేదు. 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు డుమికలు కొట్టే మనకు సంబంధం లేదు, డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ డిగ్రీ కావచ్చు. చాలా మందికి ఏమంటే బీటెక్ అనేది నాట్ ఎలిజిబుల్ అనుకుంటూ ఉంటారు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్. అది తప్పు, పక్కన పెట్టేసిన దాన్ని. సో బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంసీఏ అయినా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కు పోటీ పడవచ్చు. ఎందుకు అది స్ప్రెడ్ అయిపోయింది నెగిటివిటీ. కానీ ఇప్పుడు కాదు, నేను టర్నింగ్ పాయింట్ పెట్టి 20 years అయిపోయింది. 20 years లో కూడా ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నారు బీటెక్ ఎలిజిబిలిటీ లేదంట అనేసి. కానీ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అది రూమర్ ఎక్కడైతే సృష్టించినారో తెలియదు, కానీ అది కొనసాగుతూనే పరంపరగా పోతానే ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది, డిగ్రీ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది అని భావించండి. సో ఏజ్ కూడా మనకు అప్ టు 28 వరకు ఏజ్ ఉంటే సరిపోద్ది ఫర్
జనరల్ కేటగిరీ అయితే మాత్రం. మరి ఓబీసీ వాళ్ళకి అయితే +3 ఉంటుంది, అంటే అప్ టు 31 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే +5 ఉంటుంది, అంటే అప్ టు 33 ఇయర్స్ వరకు కూడా మనం రాసుకోవచ్చు. అదే పీఓ అయితే అప్ టు 30 వరకు జనరల్ వాళ్ళకి ఉంటుంది, ఓబీసీకి అయితే అప్ టు 33 వరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది అనమాట. కానీ పీఓ అనేది బ్యాంక్ క్లర్కులతో పోల్చుకుంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఇక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అత్యంత కష్టమైన ఎగ్జామ్ ఏదంటే ఎస్బీఐ పీఓ అని మీరు భావించండి. ఎస్బీఐ పీఓ అనమాట. మరి చూస్తే ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అంటే, ఇక్కడ బ్యాంక్ క్లరికల్ ఎగ్జామినేషన్స్ కి, అది ఎస్బీఐ కావచ్చు, ఐబీఎస్ కావచ్చు, రూరల్ బ్యాంక్స్ కావచ్చు, ఫర్ క్లరికల్ ఎగ్జామినేషన్స్ కు నో ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఉండే ప్రసక్తే లేదు. సో ఇంటర్వ్యూ ఉంటే కొంచెం చాలా మంది భయపడుతూ ఉంటారు, మా కమ్యూనికేషన్ సరిగా లేదు, ఇంగ్లీష్ మాకు సరిగా రాదు, మాట్లాడలేమనుకుంటుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ అనే ప్రస్తావన లేదు. కేవలం ఎస్బీఐ పీఓ కానీ, ఐబీపీఎస్ పీఓ కానీ, రూరల్ బ్యాంక్స్ పీఓ కానీ వాడికి మాత్రం తప్పితే ఇంటర్వ్యూ ఉండేది. ఇంకెక్కడ కూడా ఇంటర్వ్యూ లేదు. ఈవెన్ ఎస్ఎస్సీ అయినా సరే, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిపిఓ కావచ్చు, జీడీ కావచ్చు, స్టెనో కావచ్చు, జేఈ కావచ్చు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఎస్ఎస్సీలో ఇంటర్వ్యూస్ లేవు. రైల్వేలో కూడా ఇంటర్వ్యూస్ లేవు. ఒక బ్యాంకింగ్లో మాత్రం అది కూడా పిఓ ప్రొబేషన్ ఆఫీసర్స్ మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి మిగతా ఎక్కడ ఇంటర్వ్యూ లేవు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే అసలు పిఓలో ఇంటర్వ్యూ ఉంటుంది కదా, మరి ఎట్లా మాకు ఇంగ్లీష్ సరిగా రాదనుకుంటుంటారు. ఏ రాష్ట్రంలో అదే రాష్ట్రంలో తమ యొక్క మదర్ టంగ్లోనే కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు అద్భుతమైన అవకాశం. సో నేను ప్రిపేర్ చేసిన కొనసాగించినప్పుడు ఈవెన్ క్లరికల్ కూడా మాకు ఇంటర్వ్యూ ఉండేది. ఇంటర్వ్యూ కూడా నాకు ఇంగ్లీష్లో అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు అది ఆ యొక్క ప్రస్తావన లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అదే రాష్ట్రంలో మెయిన్స్ ఎగ్జామ్, అదే రాష్ట్రంలో ఇంటర్వ్యూ ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూ కూడా హ్యాపీగా మనం తెలుగు చేసుకోవచ్చు, పడిగల అవసరమే లేదు. ఓకేనా, అయితే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ విధంగా ఉంది అంటే, ఎస్బీఐ క్లరికల్ కు ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం, అదేవిధంగా ఫేజ్ 2 ఏమంటామంటే మన మెయిన్ ఎగ్జామినేషన్ అంటాం. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకా మనకు ఎటువంటిది ఇంటర్వ్యూ ఉండదు. సో డైరెక్ట్ గా మనకి ర్యాంక్ని బట్టి, మనకి కేటగిరీని బట్టి మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లరికల్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ ఏదంటే మనకు ఐబీపీఎస్ నుంచి వచ్చేది, ఇక మీదట ఐబీపీఎస్ నుంచి వచ్చేది ఎస్బీఐ మాత్రమే. సో ఇది ఇంతకుముందు కూడా ఏం చేసేవాళ్ళంటే మనకు వరుసగా వచ్చేది బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని కూడా, ఎస్బీఐ అప్పుడు వస్తుంది మనకు తెలియదు, కానీ ఐబీపీఎస్ అయితే మాత్రం ముందుగా ప్రకటిస్తూ ఉందన్నమాట. సో జూలై నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ కల్లా ఐబీపీఎస్ పీఓ, ఐబీఎస్ క్లరికల్, ఐబీఎస్ ఎస్ఓ, తర్వాత రూరల్ బ్యాంక్స్ స్కేల్ 1, రూరల్ బ్యాంక్స్ క్లరికల్, రూరల్ బ్యాంక్స్ స్కేల్ 3, స్కేల్ 4, స్కేల్ 2, స్కేల్ ఇవన్నీ ఒకేసారి జరిగిపోయి అన్ని కట్టగా అయిపోయేది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అట్లా కాకుండా ఒక ప్రొసీజర్లో ఆర్డర్ ప్రకారం తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. అంటే ఎగ్జామినేషన్ మధ్య కూడా గ్యాప్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఫస్ట్ కోరుకునేది ఏమంటే మాకు ఎస్బీఐ పీఓ కావాలని కోరుకుంటారు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ రాలేదనుకోండి ఎస్బీఐ క్లరికల్ కోరుకుంటారు, అది అట్లా. సో ఆ విధంగా అభ్యర్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ఒక ప్రియారిటీని బట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితేనేవి, రిజల్ట్స్ అయితేనేవి, ఫైనల్ సెలక్షన్స్ అయితేనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మాత్రం చాలా మంచి అవకాశం. సో ఐబీపీఎస్ తీసుకుంటే ఒక పెద్ద స్టెప్ ఏది ఉందంటే ఈ యొక్క రీఫార్మ్స్ లో ఇది ఒక పెద్ద స్టెప్. ఒకటి వరుసగా రావడం, అంటే ఒక ఆర్డర్లో రావడం, ఎస్బీఐ, ఐబీఎస్, రూరల్ బ్యాంక్స్ ఒక వరుసగా రావడం, మరి మనకి రెస్పాన్సిబుల్ మనకి ఇవ్వడం, మన ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. సో రెండింటిలో కూడా మనకు రెస్పాన్సిబుల్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని నాకు ఎంత స్కోర్ వచ్చింది ఈసారి, ఎక్కడ తప్పిపోయింది, సో ఒకవేళ మిస్ అయినా కూడా నెక్స్ట్ ఎట్లా నేను జాబ్ తెచ్చుకోవచ్చు, నాకు ఏ ఏరియా మిస్లో ఉంది, ఏ ఏరియా నేను వీక్గా ఉన్నాను, అవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ముందు సాగేదానికి ఉంది. కాబట్టి ఇది మాత్రం చాలా మంచి అవకాశం. మరి చూస్తే ఇక్కడ మనకు ప్రిలిమ్స్ లో ఏముందంటే, సో నాకు తెలిసి ఇంతవరకు అయితే మాత్రం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చేంజ్ లేదు. కానీ మరి నోటిఫికేషన్ ఇస్తాడో లేదా అనేది మేము చెప్పలేము. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అంటే సిలబస్ కానీ సెలక్షన్ ప్రొసీజర్లో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు లేనట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ మనకి ఏముందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఇచ్చే టైం ఏంటంటే 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, ఇది కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఏంటంటే 20 మినిట్స్ టైం ఉంటుంది. మరి న్యూమరికల్ అబిలిటీ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్కులు 20 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ కంపల్సరీగా సెక్షనల్ టైం మేనేజ్మెంట్ చేయాలి ఉంటుంది. అంటే 20 మినిట్స్ అయిన వెంటనే ఇంగ్లీష్ క్లోజ్ అయిపోద్ది. తర్వాత ఇమీడియట్ వరకు రీజనింగ్ ఓపెన్ అవుతుంది, అది 20 మినిట్స్ అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఒకసారి క్లోజ్ అయిన తర్వాత తిరిగి ఆ సెక్షన్ మనం పోలేం. అంటే ఇచ్చిన 20 మినిట్స్ లోనే మన ఆ యొక్క సెక్షన్ లో ఏవైతే మనకు బాగొచ్చో అవన్నీ బాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి చూస్తే ఇది ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మనం మెయిన్స్ కాల్ఫర్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ లో కూడా మనకి కొత్తగా అంటే ఏముండవు. ఈ మూడింటితో పాటుగా అడిషనల్ గా మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ అనే పేరుతో మనకు కొత్త టాపిక్ వస్తుంది. సో జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ పేరుతో ఇక్కడ జనరల్ జిగా కూడా మనకు ఉంటుంది, ముఖ్యంగా పేపర్ రీడింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే ఇక్కడ ప్రిలిమ్స్ లో ఏవైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో అదే లాంగ్వేజ్, అదే ప్యాటర్న్, అదే సిలబస్, అదే డెప్త్ లో
మనకి మెయిన్స్ లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లో మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్కులకు ఇచ్చే టైం ఎంత అంటే 35 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 30 క్వశ్చన్స్ కు 20 మినిట్స్ అయితే ఇక్కడ 40 క్వశ్చన్స్ కు 35 మినిట్స్. తర్వాత మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంది. 50 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నా, న్యూమరికల్ ఎబిలిటీ అన్నా, అరిథమెటిక్ అన్నా, మ్యాథమెటిక్స్ అన్నా ఏదైనా ఒకటే పేరుతో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్కులకు ఇచ్చే టైం ఏంటంటే 45 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ అబిలిటీకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్కులు ఎంత అంటే 60 మార్కులకు ఉంటుంది. సో రీజనింగ్ 60 మార్కులకు ఇచ్చే టైం 45 మినిట్స్ మాత్రమే. సో 45 నిమిషాల్లో 60 మార్కులకు 50 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రీజనింగ్ అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో కొంచెం లెంత్ పెరుగుతూ ఉంది. మనకు పజిల్స్ కావచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, వాటి మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎందుకంటే అక్కడ పిల్లోడు తొక్కిపడచ్చు, అతను స్పాంటేనియస్ గా మైండ్ ఏ విధంగా చాలా స్పీడ్గా ఆలోచిస్తూ ఉంది, దానితో డిపెండ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది అంటే రీజనింగే. అందులో రీజనింగ్ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కంపల్సరీ ఒక 2 అవర్స్ మీరు పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, సో వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మిగతా కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, తర్వాత మనకు డైరెక్షన్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సో వాటి మీద మనం పట్టు పెట్టుకోవాలి. కానీ ఎక్కువ దాదాపుగా 60 to 70% క్వశ్చన్ ఎక్కడ చేస్తున్నారంటే మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ మాత్రమే. కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, ఇది కంప్లీట్ గా పేపర్ రీడింగ్. హిందూ కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ముఖ్యంగా హిందూ పేపర్ను బాగా ఫాలో కావాలా. హిందూ పేపర్లో ఉండే ప్రతి అంశాన్ని, పొలిటికల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా వదులుకోకుండా మనం డే 1 నుంచే కొందరు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ కదా, నేను మెయిన్స్ క్వాలిఫికేషన్ కాను ఎందుకు అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల మీరు గమనించండి, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎక్కువ టైం ఇవ్వడం లేదు. హార్డ్లీ ఒక 20 days కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ఈ 20 days లోనే కొన్నిసార్లు మనం కంప్యూటర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే డే బిగినింగ్ 1 నుంచే మనం ఈ యొక్క పాయింట్, ఇంగ్లీష్, రీజనింగ్ తో పాటుగా జీకేని కూడా మీరు చూస్తూ ఉండాలా. అప్పుడే మనకు ఎగ్జామినేషన్ కూడా మనకు పట్టు దొరుకుతుంది. కాబట్టి దీన్ని పేపర్ రీడింగ్ బాగా చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పేపర్ రీడింగ్ వల్ల ఇది ఒక జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఫినాన్షియల్ అవేర్నెస్ కావచ్చు, దాంతో పాటుగా ఇంగ్లీష్ స్కిల్స్ కూడా మనకు చాలా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇంగ్లీష్ అంటే ఒక పేపర్ చూడడం వల్ల మనకి ఇక్కడ 50 మార్కులకు ఉంటుంది. ఇక ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్ అంటే 90 మార్కులు కేవలం పేపర్ రీడింగ్ వల్ల వస్తుంది. కానీ మనకు నచ్చనటువంటిది ఏదంటే పేపర్ చదవడమే. ఎవరు చదవడం లేదు పేపర్, ఏ పేపర్ చదవడంలా. పేపర్ చదివితే అద్భుతమైన అవకాశం ఉంటుంది. రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఇంగ్లీష్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. అందులో కూడా మీరు గమనించండి, ఇంగ్లీష్లో ఒక కాంప్రిహెన్షన్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఎర్రర్స్ కావచ్చు, స్పెల్లింగ్ టెస్ట్ కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా ఈవెన్ ప్రైజ్ కావచ్చు, వన్ సబ్స్టిట్యూషన్ కావచ్చు. సో ప్రతిది కూడా బేస్డ్ ఆన్ హిందూ పేపర్ మనకేముంటుంది, అర్థమై సావదు. అర్థం కాకుండా పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఒక 2 to 3 months మీరు బాగా ఫాలో అయితే అంత ఈజీగా మీకు ఏం కూడా అనిపించదు. కాబట్టి హిందూ పేపర్ అయితే మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు 1 నుంచి 2 గంటలు చదవండి. సార్ మా ఊరికి పేపర్ రాదు, నో ప్రాబ్లం, మొబైల్లోనే మన హిందూ పేపర్ డౌన్లోడ్ అవుతుంది ప్రతిరోజు కూడా. ఓకే, హిందూ పేపర్ చూసుకోండి. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, యాప్లు అయితేనేమి హిందూ ఎడిటోరియల్స్ మీద స్పెషల్గా క్లాసెస్ జరుగుతున్నాయి, ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు ఈ ఫ్రీ వస్తున్నాయో హిందూ ఎడిటోరియల్ మీద వా యొక్క ఛానల్ ఫాలో అవుతూ ఇక్కడ వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా నోట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 3 to 6 months కల్లా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే యొక్క బ్యాంకింగ్ రావాలనుకుంటున్నారో మొత్తం ఈ 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు, 2 గంటల 4 నిమిషాలు. అంటే ఇక్కడ టైం ఒకసారి చూడండి, దాదాపు 3 గంటల టైం. సో 3 గంటల టైం మనం కూర్చోవాలి హాల్లో. కానీ ఇటీవల కాలంలో ఎవరికి అంత ఓపిక కూడా లేదు. సో మన టర్నింగ్ పాయింట్ కూడా ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. సో 1 hour ఖచ్చితంగా కూర్చోండి. 1 hour కన్నా 40 minutes కల్లా అట్లా ముసుగుతూ ఉంటారు, సార్ ఆడ సార్ ఇంకెంతసేపు సార్ అనేసి. కానీ సిట్టింగ్ మీరు చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేయండి. అంటే దాదాపుగా మీరు 2.25 గంటలు అంటే 3 గంటల సేపు మీరు కూర్చోవాలి. అంటే మీ పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తారు. అందువల్ల మీరు ఇంట్లో అయినా సరే, తర్వాత అయినా సరే కంటిన్యూగా మీరు 3 గంటలు కూర్చున్న ప్రాక్టీస్ చేయండి. అంటే 3 గంటలు కూర్చోవాలి, ఎగ్జామ్ రాస్తేనే కావచ్చు, లేదంటే చదువుతూనే కావచ్చు, ఏదో ఒక రకంగా సరే మీరు కూర్చున్న ప్రదేశం నుంచి ఇంకొకటి అవకేషన్ లేకోకుండా, మీకు మైండ్ డైవర్సిఫికేషన్ లేకోకుండా మీరు 3 గంటలు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ను సాధించవచ్చు. దీంట్లో మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు, అమ్మ పిలుస్తూ ఉంటారు, నాయన పిలుస్తూ ఉంటాడు, అవన్నీ కూడా పక్కన ఉండాలి. ఎన్నో ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, బర్త్డే వస్తాయి, మంది వస్తాయి, మా ఫ్రెండ్స్ వస్తాయి, ఇంట్లో వస్తుంది.
ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మన ప్రాథమిక గోల్ ఏమైతే ఉందో జాబ్ కొట్టడం అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మనం ఈజీగా మనకి టార్గెట్ మనం రీచ్ కావచ్చు. బట్ ఏదైనా సరే కొత్త వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ఫీల్డ్కి ఎంటర్ కావాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముఖ్యం మనకు పేషెన్స్ చాలా బాగుండాలా. ఏదో వచ్చినా పోయినట్టు కుదరదు. సో ముఖ్య సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలంటే గతంలో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎందుకు మిస్టేక్ చేశాను, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని మీకు మీరే ఒక రెట్రాస్పెక్టివ్ చేసుకుంటే మాత్రం ఇక రెట్రాస్పెక్టివ్లో అన్ని తప్పులు మనకు బయటపడతాయి. వాళ్ళను ఇలా నిందించుకోకుండా మన తప్పు ఏముంది అని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సీనియర్ కూడా ఈసారి జాబ్ సాధించుకోవచ్చు. ఎందుకంటే మార్కులు వేకెన్సీ అని ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే వేకెన్సీ ఎక్కువ వచ్చినప్పుడు ముందుకు చూసుకొని పోవచ్చు. తక్కువ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ అందరూ చూసుకొని పోతారు. ఈసారి ఎక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి ఎస్బీఐలో మీరు కొంచెం ఫోకస్ చేయండి మిత్రమా. సో దీనికి కోచింగ్ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ క్లినికల్ కావచ్చు, ఐబీసీ పీఓ క్లినికల్ ఎస్ఓ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిపిఓ జీడీ కావచ్చు, ఆర్ఆర్బి టెక్నికల్ నాన్ టెక్నికల్ కావచ్చు, మరి ఎస్ఆర్డి కానిస్టేబుల్స్ కావచ్చు, అందులో హైకోర్టు కావచ్చు. మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, అదే ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. ఆన్లైన్ కోచింగ్ వచ్చిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ ఉంది కదా, సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతిదీ కూడా ఇక్కడ ఒక స్పోర్టివ్ వేలో క్లాసెస్ మీరు జరుగుతుంటాయి అనమాట. ఎగ్జామ్ రాయాలి, సిలబస్ నేర్చుకోవాలి, చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఏం చేయాలి మనం అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫీల్డ్కి ఇచ్చిన వాళ్ళు మరి చేసిన పని ఏమంటే గతంలో ఎగ్జామ్స్ జరిగింటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది రియల్ ఎగ్జామ్స్ కాదు, ఇవన్నీ కూడా అంటే మెమరీ బేస్డ్ ఎగ్జామ్స్. ఎందుకు నేను చెప్తున్న మెమరీ బేస్డ్ అంటే ఆ యొక్క పేపర్ బయటికి రాలేదు కదా, సో పేపర్ బయటికి రాలేదు, ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు చెప్పింటే పేపర్ బయటకు వచ్చింది అటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ ఎగ్జామ్స్ మనకు మార్కులు ఇచ్చారు, దాన్ని దొరుకుతాయి, వెబ్సైట్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. వాటిని బాగా సార్ చూడండి, చూసిన తర్వాత సిలబస్ ఏముంది ఏమి సార్ చూడండి. ఆ తర్వాత ఏం చేయండి, మీరు అదే మోడల్ ఉన్నట్టు మాకు ఎగ్జామ్స్ బాగా రాసుకోండి. ఈ అంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒక్కసారి ఎస్బీఐ తర్వాత పేపర్ బయటకు వస్తుందా, సో ప్రిలిమ్స్ మెయిన్స్ బయటకు వస్తుందా, దాన్ని బేస్ చేసే మనం ముందు రాసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మనకు తెలియదు కాబట్టి కంప్లీట్గా మనం ఏం చేయాలంటే కంప్లీట్గా మనం మెమరీ బేస్డ్ ఎగ్జామ్స్ మీద మనం డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ చేయండి. చాప్టర్ వైజ్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, తర్వాత జీకే కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు. సో చాప్టర్ వైజ్ చేయాలి. అంటే ఒక చాప్టర్ మీద మంచి పట్టు వచ్చినంత వరకు దాన్ని చేస్తుండండి. పట్టు వస్తేనే నెక్స్ట్ చాప్టర్ వెళ్ళండి, లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మనకి ఏ చాప్టర్ అయితే ఎక్కువ మార్కులు ఇస్తున్నాయి, ఎక్కడ మనకు కష్టంగా ఉంది వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఎక్కడైతే ఎక్కువ మార్కులు మనం రాబట్టగలమో దాని మీద ఫోకస్ చేసుకుంటే మాత్రం ఈజీగా మనం గెటన్ అయిపోవచ్చు. తర్వాత మోర్ రివిజన్. మరి చాలా మంది రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో రివిజన్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారు ఖచ్చితంగా లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళిపోతారు. సో రివిజన్ రివిజన్ రివిజన్. సో సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే రివిజన్ మాత్రమే. ఒక పేపర్ను ఒకసారి చేసి పక్కన పెట్టదండి, అదే పేపర్ రెండోసారి, మూడోసారి, ఐదోసారి చేయండి. సో అదే చేయడం వల్ల మనకి ఏమిటంటే ఆ యొక్క క్వశ్చన్ మీద వే ఆఫ్ ఆస్కింగ్ అడుగుతున్నారు కదా, అది దానికి మనకు పట్టు వస్తుంది. ఆ పట్టు వస్తుంది అనుకోండి మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఆ తర్వాత స్పీడ్ అండ్ అక్యురసీ. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లో మనకు కావాల్సింది అంటే రైల్వే మీద కాకుండా రైల్వే టైం దండిగా ఉంటుంది, కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ మెయిన్ కావాల్సింది స్పీడ్ కావాలి, స్పీడ్తో కూడా అక్యురసీ కావాలి. అంటే చూడండి 100 క్వశ్చన్లు 60 నిమిషాల్లో, 100 క్వశ్చన్లు 60 నిమిషాలు ఒకసారి ఊహించుకోండి. అది కూడా చిన్న చిన్న ఆశమాషగా ఉండవు, అన్ని లెంతీ క్వశ్చన్స్, లెంతీ ప్యాసేజ్, లెంతీ పజిల్స్, లెంతీ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో వాటి తక్కువ సమయంలో రీడింగ్ స్కిల్స్ బాగుండాలి మనకు. సో ఎవరికైతే రీడింగ్ స్కిల్స్ బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు. రీడింగ్ స్కిల్స్ కావాలంటే మళ్ళీ మనకు కావాల్సింది ఏంది, పేపర్ రీడింగే. సో అదనమాట. ఓకేనా, తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు 1 అవర్ చదివి రేపు 3 అవర్స్, మనం 10 అవర్స్ అది కుదరదు. సో కంటిన్యూగా ఒక యావరేజ్లో మినిమం 10 అవర్స్ నుంచి 14 అవర్స్ వరకు మనం చదవగలం. కన్సిస్టెన్సీ అట్లా మెయింటైన్ చేయాలి, జాబ్ వచ్చే వరకు మెయింటైన్ చేయాలి. అది లేకపోతే మనం దీంట్లో కష్టం అనమాట. సో ఆ తర్వాత మోర్ ప్రాక్టీస్. ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ రాయాల్సిందే, మినిమం ఒకటి. సో కొందరు 2 ఎగ్జామ్ రాస్తారు. ఎవరైతే ఎగ్జామ్ రాయరో సక్సెస్ దూరంగా ఉంటారు. ఎవరైతే డైలీ 1 or 2 ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు సక్సెస్ చాలా దగ్గరలో ఉంటారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మరి ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు చాలా చేయబోతున్నాం బ్యాంకింగ్ మీద. మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుండి అయితేనే, ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితేనేమి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి ఈ యొక్క అన్ని రకాల బ్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా జాబ్ సంపాదించాల లక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళండి. సో మీ యొక్క విజయంలో ఖచ్చితంగా మా యొక్క ప్రతి అడుగు కూడా మీ ముందు నడిపిస్తాం మిమ్మల్ని అందరూ కూడా.
సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక ప్లాన్ వేసుకోండి, స్ట్రాటజీ చేసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. కొత్త సంవత్సరం వస్తా ఉంది కాబట్టి కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, కొత్త ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ మందే. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.